రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్నటువంటి మెంతార్ తుఫాన్ అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ఇటు మూసి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో అయితే 8 క్రస్ట్ గేట్లను లేపైతే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం భీమారం సూర్యాపేట వెళ్ళేటటువంటి రహదారి మీద ఉన్నాము. ఏదైతే మూసి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అయితే ఈ రహదారి మించి అయితే ఈ బ్రిడ్జ్ మించి వాటర్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే మూసి ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చినాయంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకైతే నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రహదారి కూడా పూర్తిగా ఏదైతే నీరు వెళ్లడంతో అయితే ఇక్కడ నుండి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా 9 గేట్లు ఎత్తడంతో అయితే ఆ బ్రిడ్జి మీద నుంచి కూడా ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి రాకపోకలు కూడా నిలిపివేసి ఇటు సైడు అటు సైడ్ కూడా బారికేట్లను పెట్టి అయితే ఎవరిని కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఈ బ్రిడ్జి వల్లనైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే మూసి ప్రాజెక్టు నిండిందంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల గుండెల్లో అయితే రైలు పలుగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళాలంటే సూర్యాపేట జిల్లా కేంద్రానికి దాదాపుగా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇది నిండడం వల్ల చుట్టూ తిరిగి పోవాలంటే దాదాపుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ వంతెన వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా మిర్యాలగూడెం నుంచి ఇక్కడ దాకా కూడా ఇదే రూట్ల నుంచి వెళ్తుంటారు. స్కూల్ పిల్లలు కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్లు వచ్చినా కానీ ఇదే రూట్లో వెళ్ళాలి. కాబట్టి దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.